హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం రైల్వే ఎగ్జామ్స్ టాప్ 50 మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ వన్ డయాగనల్ ఆఫ్ రాంబస్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఇక్కడ రాంబస్ యొక్క వికర్ణం పొడవు ఎంతనిచ్చారు? 30 సెంటీమీటర్స్. రాంబస్ యొక్క ఒక డయాగనల్ లెంత్ ఇచ్చారు. అదేవిధంగా ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? 300. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే లెంత్ ఆఫ్ అదర్ డయాగోనల్. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఉంది, హాఫ్ d1 d2. ఏరియా ఆఫ్ రాంబస్ అంటే హాఫ్ d1 d2. ఏరియా ఎంతనిచ్చారు? 300. హాఫ్ d1 అంటే ఫస్ట్ డయాగోనల్ లెంత్ 30, d2 అంటే సెకండ్ డయాగోనల్ లెంత్ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. మనం d2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 30 టెన్స్. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని ప్రతి ఒక్కరూ కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ 100 లైక్స్ వచ్చాయంటే టాప్ 100 క్వశ్చన్స్ అయితే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ డివైడింగ్ ఏ నెంబర్ బై 42. నెంబర్ని ఏమనుకుందా? ఎక్స్ అనుకుందా. నెంబర్ని 42తో డివైడ్ చేశారు. కోషెంట్ ఎంత వచ్చింది? 120. కోషెంట్ అంటే భాగఫలం. ఎంత వచ్చింది? 120. రిమైండర్ ఎంత? 0. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? డివిడెండ్. 42 ఏమంటాం? డివిడెండ్. డివిడెండ్ కాదు, 42ని డివిజర్ అంట. ఎక్స్ని ఏమంట? డివిడెండ్. 120ని ఏమంట? కోషెంట్. 0 వచ్చి రిమైండర్. ఇక్కడ డివిడెండ్ అంటే ఎక్స్, డివిజర్ అంటే 42, కోషెంట్ అంటే 120, రిమైండర్ 0. అంటే నెంబర్ ఏమవుతుంది? 42 ఇంటూ 120. ఇంత చేయాల్సిన అవసరం లేదు, మీకు సబ్జెక్ట్ కోసమని చెప్పాను ఈ ఫార్ములా. నెంబర్ ఏమవుతుంది? 42 ఇంటూ 120. ఆన్ డివైడింగ్ సేమ్ నెంబర్ బై 41. అదే నెంబర్ని దేంతో డివైడ్ చేసాం? 41తో. అదే నెంబర్ని 41తో డివైడ్ చేస్తే రిమైండర్ చెప్పాలి, శేషం ఎంతో చెప్పాలి. మనకు రిమైండర్ థీరం ఉంది. ఆ రిమైండర్ థీరం ప్రకారం రిమైండర్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటికి చూడండి. 42/41 రిమైండర్ ఎంత? 1. రిమైండర్ ఎంత? 1. ఎందుకంటే 42 వచ్చి 41 కన్నా 1 ఎక్కువ ఉంది కాబట్టి రిమైండర్ 1. మీకు డౌట్ ఉంటే డివిజన్ కూడా చేసుకోండి. రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ 120ని 41తో డివైడ్ చేయండి. 41 2s ఎంత? 82. 10లో 2 పోతే 8, 11లో 8 పోతే 3, 38. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 38. ఫైనల్ రిమైండర్ కావాలంటే ఇండివిజువల్ రిమైండర్స్ని మల్టిప్లై చేయాలి. 42 41 రిమైండర్ 1, 120 41 రిమైండర్ 38. అంటే ఆన్సర్ ఎంత? 38. అర్థమైందా? అంతేగాని ఇదంతా మల్టిప్లై చేసి 41తో డివైడ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 trains of lengths 120 meters and 180 meters are traveling in opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్ ఉంటే డిఫరెన్స్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ప్లస్. s1 ప్లస్ s2 అంటే 34 ప్లస్ 32. 34 ప్లస్ 32 ఎంత? 66 kmph. నెక్స్ట్, టైం టేకన్ బై 2 trains టు పాస్ ఈచ్ అదర్. టైమింగ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్.
ఇక డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ సెకండ్ ట్రైన్ అంటే 120 ప్లస్ 180. 2 స్పీడ్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ 66. ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్లో ఉంది, కేఎంపిహెచ్లో ఉంది. స్పీడ్ కేఎంపిహెచ్లో ఉంటే మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 120 ప్లస్ 180 300. 18 పైకి వెళ్తుంది. 66 ఇంటూ 5 6 11s 6 50s 5 10s అంటే ఆన్సర్ ఎంత? 180/11 seconds అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ డిసైడ్స్ టు సెల్ ఏ certain item at certain price. He tags the price on the item by increasing the decided price by 45%. ఫస్ట్ వచ్చి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేశాడు? 45%. మళ్ళీ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు? 40%. డిస్కౌంట్ అంటే రేటు తగ్గుతుంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి ఒక ప్రైస్కి డిసైడ్ అయ్యాడు, ఆ ప్రైస్ని 45% ఇంక్రీజ్ చేశాడు, నెక్స్ట్ 40% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూడండి. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే x ప్లస్ వై ప్లస్ xy/100. ఇది x, ఇది y. x ప్లస్ వై అంటే 45 మైనస్ 40 అంటే ఎంత? 5 ప్లస్ 45 ఇంటూ మైనస్ 40/100 22s 25s 5 9s అంటే ఆన్సర్ 5 మైనస్ 18. 5 మైనస్ 18 అంటే మైనస్ 30. మైనస్ అంటే ఏమని? లెస్ అంటే ఆన్సర్ ఎంత? 13% లెస్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూ టు ఇంజిన్ ట్రబుల్ అవ్వడం వల్ల ఎక్స్ప్రెస్ ట్రైన్ గోస్ అట్ 9/10 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్. ఫస్ట్ స్పీడ్ ఎస్ అనుకుంటే ఇప్పుడు స్పీడ్ ఎంత? 9/10 ఎస్ అంటే స్పీడ్ రేషియో ఏమవుతుంది? 10:9. 10 ఇక్కడికి వెళ్తే 10:9. స్పీడ్ రేషియో 10:9 అంటే స్పీడ్ వచ్చి తగ్గింది. ఫస్ట్ 10 ఉంటే ఇప్పుడు 9 అయింది. టైం రేషియో వచ్చి రివర్స్. 10:9 కదా, టైం రేషియో ఏమవుతుంది? 9:10. ఓకేనా? ఇలా స్పీడ్ తగ్గడం వల్ల టైం వచ్చి పెరిగింది. యాక్చువల్గా 2:28కి రీచ్ అవ్వాలి, కానీ ఎంత టైం పట్టింది? 2:34. అంటే ఎక్స్ట్రాగా ఎన్ని మినిట్స్ తీసుకున్నారు? 6 minutes. ఎక్స్ట్రా టైం వచ్చి 6 minutes. 9కి 10కి డిఫరెన్స్ 1 పార్ట్ ఎంత? 6 minutes. నెక్స్ట్ 1 పార్ట్ 6 minutes అయితే 10 parts ఎంత? 60 minutes. చూడండి 10 parts ఎంత? 60 minutes. 60 minutes అంటే 1 hour. 60 minutes అంటే 1 hour. నెక్స్ట్ ఫస్ట్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ టైంకి రీచ్ అవుతారు. ఎప్పుడు రీచ్ అవుతారు? 2:28కి. అదే స్పీడ్ తగ్గినప్పుడు టైం ఎక్కువ తీసుకుంటారు. ఎప్పుడు రీచ్ అయ్యారు? 2:34. నెక్స్ట్ రీచ్ అయ్యేదానికి 1 hour పట్టింది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటారు? 1:34కి. 1:34 రీచ్ అయ్యేదానికి 1 hour పట్టింది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 2:34. కరెక్టే కదా? అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. 2:34కి రీచ్ అయ్యారు, రీచ్ అయ్యేదానికి 1 hour పడుతుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 1:34కి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మీన్? అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సగటు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే సిగ్మా XY. సిగ్మా అంటే సమ్మేషన్ అని. నెక్స్ట్ వాల్యూని ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ.
XY అంటే మల్టిప్లై చేయాలి కదా, మల్టిప్లై చేయండి. 6 × 25 150, 3 × 30 90, 5 × 40 200, 2 × 35 70, 4 × 12 48. నెక్స్ట్ 6 6 36 12 15 156. ఇవంతా యాడ్ చేయాలి. సిగ్మా అంటే యాడ్ చేయాలి, సమ్మేషన్ అని యాడ్ చేయాలి. 150 ప్లస్ 90 ప్లస్, లేదంటే యాడ్ చేసి రాసేద్దాం ఒకేసారి. 8 + 6 14, 1 6 15 15 ఒక 7 22 26 31 3 ఉంటుంది. 1 3 4 7 ఎంత వస్తుంది? 714. సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేయాలి. 25 + 30 అండ్ సో ఆన్ 26 వరకు. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నేను ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మాత్రం క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ క్యాండిడేట్స్ పాసింగ్ అండ్ ఫెయిలింగ్ విత్ ఇన్ ఏ స్టేట్. చూడండి, పాస్ ఫెయిల్ రేషియో ఇచ్చారు. ఇక్కడ 3 స్టేట్స్ ఇచ్చారు, స్టేట్ ఏ, స్టేట్ బి, స్టేట్ సి. స్టేట్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 1.5 lakhs. స్టేట్ బిలో 1.4 lakhs. స్టేట్ సిలో 1.75 lakhs. ఇక్కడ ఏమడిగారు? రాష్ట్రం బిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య. స్టేట్ బి పాసింగ్ స్టూడెంట్సా? స్టేట్ బి టోటల్ స్టూడెంట్స్ అంటే ఎన్ని పార్ట్స్? 7 parts. 7 parts ఎంత? 1.4 lakhs. బి అంటే టోటల్ 7 parts. క్వశ్చన్లో అడిగింది పాసే. పాస్ అంటే ఎన్ని పార్ట్స్? 3 parts. 7 1.4 రిలేషన్ ఎంత? 0.2 ఇంటూ 0.2 3 ఇంటూ 0.2 0.6 lakhs. అంటే ఆన్సర్ 0.6 lakhs. నెక్స్ట్ క్వశ్చన్, షాడో ఆఫ్ ఏ పోల్ 6 meter హైట్. ఒక స్తంభం ఉంది, ఎన్ని మీటర్స్ హైట్? 6 meters. ఇది వచ్చి పోల్ 6 meters. ద షాడో ఆఫ్ ఏ పోల్ 6 meter హై ఈస్ 15 meter లాంగ్. ఇది వచ్చి షాడో. షాడో వచ్చి 15 meters. అట్ ద సేమ్ టైం, సేమ్ టైం అంటే సేమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది. షాడో ఆఫ్ ఏ ట్రీ, ట్రీ హైట్ తెలియదు కదా, హెచ్. షాడో ఆఫ్ ద ట్రీ ఎంత? 25. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సేమ్ టైం కాబట్టి సేమ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే 6, అడ్జసెంట్ అంటే 15. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ అంటే 25. 5 3s 5 5s 3 2s అంటే హెచ్ వాల్యూ ఎంత? 2 × 5 అంటే ఆన్సర్ 10 meters. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద క్యాప్ ఈజ్. మార్క్డ్ ప్రైస్ వచ్చి 2000, ప్రకటన ధర 2000. మార్క్డ్ ప్రైస్ మీద ఏమి ఇస్తారు? డిస్కౌంట్స్ ఇస్తారు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 15%. సెకండ్ డిస్కౌంట్ వచ్చి X%. డిస్కౌంట్ ఇచ్చాక ఫైనల్ ప్రైస్ని ఏమంట? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1275. ఇప్పుడు మనం X వాల్యూ కనుక్కోవాలి. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 2000. 10% ఎంత? 200. 5% అంటే హాఫ్ కదా, 10లో హాఫ్ 5. 200లో హాఫ్ ఎంత? 100. 15% ఎంత? 300. 200 + 100 300. డిస్కౌంట్ అంటే రేట్ తగ్గుతుంది కదా, 2000లో 300 పోతే 1700. ఇప్పుడు మనం X వాల్యూ కనుక్కోవాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం?
డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 1700 1275 డిఫరెన్స్ ఎంత 425. ఇనిషియల్ వాల్యూ వచ్చి 1700. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 17 2s 34. 17 5s అంటే ఆన్సర్ ఎంత 25%. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 2000లో కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారు? అపియర్డ్ అయిన స్టూడెంట్స్ 6 lakhs. వాళ్ళలో ఎంత పర్సెంట్ పాస్ అయ్యారు? 40%. చూడండి 40% పాస్ అంటే 60% ఫెయిల్. నెక్స్ట్ 40% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ ఫిమేల్స్ వచ్చి 40%, మేల్స్ వచ్చి 60%. టోటల్ ఎంత 100. పాస్ పర్సంటేజ్ అమాంగ్ ద మేల్స్. చూడండి మేల్స్లో ఎంత పర్సెంట్ పాస్? 50%. 50% అంటే హాఫ్ కదా, అంటే 30% వచ్చి పాస్. టోటల్గా 40% పాస్, ఇక్కడ 30% పాస్ అంటే ఫిమేల్స్లో ఎంత పర్సెంట్ పాస్? 10% పాస్. సరిపోయిందా? టోటల్ 40% పాస్, మేల్స్లో 30%, ఫిమేల్స్లో ఎంత పర్సెంట్? 10%. ఫైండ్ పాస్ పర్సంటేజ్ అమాంగ్ ద ఫిమేల్స్. ఫిమేల్స్లో పాస్ అయింది 10%, టోటల్ ఫిమేల్స్ ఎంత? 40%. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 0 0 క్యాన్సల్, పర్సంటేజ్ క్యాన్సల్. 425 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎంత? 96. నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 3:4. అంటే నెంబర్స్ ఏమనుకోవచ్చు? 3x 4x. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం 3xకి 4xకి. నెక్స్ట్ ఎక్స్తో చేస్తే x3s x4s అంటే ఎల్సిఎం ఎంత? x ఇంటూ 3 ఇంటూ 4. ఎల్సిఎం వచ్చి 96. 3 3s 3 2s 4 8s. ఎక్స్ వాల్యూ ఎంత? 8. క్వశ్చన్లో ఏమడిగారు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. 3x 4x డిఫరెన్స్ ఎంత? ఎక్స్. ఎక్స్ వాల్యూ 8 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు లెఫ్ట్ ప్లేస్ ఏ అట్ 10 AM ఫార్ ప్లేస్ బి. విష్ణు వచ్చి ప్లేస్ ఏలో స్టార్ట్ అయ్యి ప్లేస్ బికి వెళ్తా ఉన్నాడు. విష్ణు ఏ టైంకి? 10 AM. సుదీప్ లెఫ్ట్ ప్లేస్ బి. సుదీప్ వచ్చి ఎక్కడి నుంచి బయలుదేరాడు? ప్లేస్ బి నుంచి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 2 PM. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? ప్లేస్ ఏకి వెళ్తా ఉన్నాడు. డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఎంత? 556 kilometers. విష్ణు స్పీడ్ 42, సుదీప్ స్పీడ్ 55. ఇక్కడ ఏమడిగారంటే ఏ టైంకి ఇద్దరు మీట్ అవుతారు. మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేయాలన్నా ఇక్కడ సేమ్ టైం ఉండాలి. సేమ్ టైం ఉండాలంటే ఫస్ట్ తక్కువ టైం ఏముంటుందో దాన్ని ఎక్కువ టైంకి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 10 AM ఉంది, ఇక్కడ 2 AM ఉంది. 10 AMకి 4 hours యాడ్ చేస్తే 10 AMకి 4 hours యాడ్ చేస్తే 2 PM అవుతుందా? విష్ణు స్పీడ్ ఎంత? 42 అంటే 1 hourకి 42. ఎన్ని అవర్స్ యాడ్ చేసాం? 4 hours. 4 hoursకి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు విష్ణు? 168. చూడండి విష్ణు వచ్చి 2 PMకి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 168. టోటల్ వచ్చి 556 కదా. టోటల్ ఎంత? 556. 556లో 168 తీసేయండి.
16లో 8 పోతే 8, నెక్స్ట్ 14లో 6 పోతే 8, 4లో 1 పోతే 3, రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 388. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. 2 pm 2 pm టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 388. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఇతను రైట్కి వెళ్తా ఉన్నాడు, ఇతను లెఫ్ట్కి వెళ్తా ఉన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. 42 ప్లస్ 55 యాడ్ చేస్తే 388 డివైడెడ్ బై 97. నెక్స్ట్ 97 వన్స్ 97 ఫోర్స్ అంటే ఎన్ని అవర్స్కి మీట్ అవుతారు? 4 అవర్స్. ఇప్పుడు టైం ఎంత? 2 pm. ఎప్పుడు మీట్ అవుతారు? 4 అవర్స్కి. 2 pm ప్లస్ 4 అవర్స్ అంటే 6 pm. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. E అండ్ F ఆర్ ఈవెంట్స్. P ఆఫ్ E ఎంత? 0.3. P ఆఫ్ F 0.2. P ఆఫ్ F బై E. దీన్ని ఏమంటామంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాము. దీనికి ఫార్ములా ఉంది. P ఆఫ్ F ఇంటర్సెక్షన్ E డివైడెడ్ బై P ఆఫ్ E. ఇక్కడ ఏముంటే అది కింద వస్తుంది. నెక్స్ట్ P ఆఫ్ F బై E ఎంత? 0.6. P ఆఫ్ F ఇంటర్సెక్షన్ E. P ఆఫ్ E ఎంత? 0.3. 0.6 ఇంటూ 0.3. క్వశ్చన్లో ఏమడిగారు? P ఆఫ్ E బై F అంటే P ఆఫ్ E ఇంటర్సెక్షన్ F బై P ఆఫ్ F. E ఇంటర్సెక్షన్ F అంటే F ఇంటర్సెక్షన్ E అన్న ఒకటే, E ఇంటర్సెక్షన్ F అన్న ఒకటే. ఎంత? 0.6 ఇంటూ 0.3. P ఆఫ్ F అంటే 0.2. మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 0.3 0.9. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ థీటా 4/3. ఇది థీటా. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సెకండ్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇది అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత? 3. ఇది వచ్చి హైపోటెనస్. హైపోటెనస్ ఎంత? 4. నెక్స్ట్ ఇది తెలియదు కదా, ఎక్స్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9. 16లో 9 పోతే 7. ఎక్స్ వాల్యూ ఎంత? √7. ఇప్పుడు మనం ట్యాన్ థీటా వాల్యూ కనుక్కుందాం. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే √7. √7/3. నెక్స్ట్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేస్తే 7/9. ట్యాన్ స్క్వేర్ థీటా అంటే 7/9. ట్యాన్ పవర్ 4 థీటా అంటే మళ్ళీ స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ ఎంత? 49. 9 స్క్వేర్ ఎంత? 81. ఎల్సిఎం వచ్చి 81. ఇక్కడ 9 ఉంది. ఎల్సిఎం 81 అంటే 9తో మల్టిప్లై చేయాలి. 9 7s 63 ప్లస్ 49 యాడ్ చేస్తే నెక్స్ట్ 112/81. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎలక్షన్ candidate who gets 70% of the votes elected by a majority of 500 votes. అంటే విన్నర్కి ఎంత వచ్చింది? 70. లూజర్కి ఎంత వచ్చింది? 30. మెజారిటీ అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 40. మెజారిటీ ఎంత? 500. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే టోటల్ అంటే ఎంత పర్సెంట్? 100%. ఎలా చేయాలంటే
లెఫ్ట్ రైట్ క్యాన్సర్, లేదంటే టాప్ బాటమ్ క్యాన్సర్. 22s 25s. నెక్స్ట్ రిలేషన్ వచ్చి 250 కదా, 2కి 500కి రిలేషన్ 250. 2 into 250 500. అంటే ఆన్సర్ 5 into 250. 5 into 250 అంటే 1250. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అరుణ్ అండ్ సురేష్. అరుణ్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 24. సురేష్ ప్రెసెంట్ ఏజ్ 36. వాట్ వాజ్ ద రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ సురేష్ అండ్ అరుణ్ 8 years బ్యాక్? అగో అంటే 8 years బ్యాక్. ఫస్ట్ సురేష్ ఏజ్ ఎంత? 36. 8 years బ్యాక్ అంటే -8. అరుణ్ ఏజ్ వచ్చి 24. 8 years బ్యాక్ అంటే -8. 36లో 8 పోతే 28. 24లో 8 పోతే 16. 4 7s 4 4s. అంటే ఆన్సర్ 7:4. ఇక్కడ 4:7 ఉంది, కేర్ఫుల్గా చూసుకోవాలా. ఫస్ట్ అరుణ్ సురేష్ రేషియో అడగల, సురేష్ అరుణ్ రేషియో అడిగారు. అంటే ఆన్సర్ ఎంత? 7:4. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ రేడియస్ ఆఫ్ 2 spheres. 2 spheres ఉన్నాయి. R1 + R2 ఎంత? 28. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా వచ్చి 4/3 πr³. 4/3 πr³. ఫస్ట్ స్పియర్ రేడియస్ R1 అనుకున్నా, సెకండ్ స్పియర్ రేడియస్ R2 అనుకున్నా. రేషియో ఎంత అని ఇచ్చారు? 27:27 అంటే 3³ 64 అంటే 4³. 3³ 4³. అన్ని క్యూబులు క్యాన్సల్ అయిపోతాయి. అంటే R1 R2 ఎంత? 3:4. R1 అంటే 3x అనుకోవచ్చా? R2 అంటే 4x. ఎంత? 28. 3x + 4x అంటే 7x వాల్యూ ఎంత? 28. అంటే x వాల్యూ 4. క్వశ్చన్లో ఏం అడిగారు? రేడియస్ అడిగారు. ఫస్ట్ రేడియస్ అంటే 3 into 4 అంటే ఎంత? 12. సెకండ్ రేడియస్ అంటే 4 into 4 16. అంటే ఆన్సర్ ఎంత? 12 and 16. నెక్స్ట్ క్వశ్చన్, పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ x hours. పైప్ బి empty it in 15 hours. empty అంటే బార్ అంటే మైనస్ అని, empty అంటే మైనస్ చేస్తుంది. బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ అంటే A + B బార్. ఎంత టైం ఇచ్చారు? 7.5 hours. ఎంత టైం ఇచ్చారు? 7.5 hours. 7 hours 30 minutes అంటే 7.5 hours. ఫస్ట్ మీరు LCM తీసుకోవాలి. నెక్స్ట్ 15కి 7.5కి LCM ఎంత? 7.5తో చేయండి. 7.5 ones 7.5 twos. అంటే LCM ఎంత వస్తుంది? 15. టోటల్ వర్క్ వచ్చి 15. నెక్స్ట్ ఇక్కడ 1 hour వర్క్ రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాం? 1 hour వర్క్. చూడండి, బి వచ్చి 15 hours మొత్తం ఎంటీ చేస్తుంది. మొత్తం వచ్చి 15 liters అనుకోండి. మొత్తం వచ్చి 15 liters. అంటే 1 hourకి ఎన్ని లీటర్స్? 1 liter. ఇంత చేయకుండా ఇక్కడ 15 ఉంది. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 1. 7.5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 2. ఇక్కడ ఏమొస్తుందో తెలియదు కదా. బార్ అంటే మైనస్. నెక్స్ట్ = 1 + 2 ఎంత? 3. అంటే ఫస్ట్ ట్యాంక్ ఎన్ని అవర్స్లో? 1 hourకి ఎంత చేస్తుంది? 3. ఎక్స్ కావాలంటే, ఆన్సర్ కావాలంటే డివిజన్. 15/3 ఎంత? 5. అంటే ఆన్సర్ 5. ఎలా చేసామో ఇంకోసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ గివెన్ డేటా రాసా, LCM వచ్చి 15. మైండ్లో 15 పెట్టుకోండి. 15 ones
7.5 to 15 అంటే 15 వచ్చే విధంగా చూసుకోవాలి. బార్ అంటే ఎంటీ కాబట్టి మైనస్, ఏ నెంబర్కి 1 సపరేట్ చేస్తే 2 వస్తుంది 3. ఇక్కడ 15 రావాలా, 1 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది 15. ఇక్కడ 3 ఉంది, 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది 5. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ఏ certain టైం పీరియడ్. ఇక్కడ టైం పీరియడ్ ఇవ్వలేదు. ప్రిన్సిపల్ ఎంత 24,000. అమౌంట్ ఎంతని ఇచ్చారు 26,460. ఏ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఈ ఫామ్లో ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. అమౌంట్ ఎంత ఇచ్చారు 26,460. ప్రిన్సిపల్ ఎంత 24,000. 1 + r వాల్యూ ఎంత 5, r వాల్యూ 5/100 హోల్ పవర్ n. n అంటే టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో ఏమడిగారు, నెంబర్ ఆఫ్ మంత్స్. 0 0 క్యాన్సల్, 4తో క్యాన్సిల్ చేయండి. 4 6 24, 4 6 4 1s, 4 6 24. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేస్తాము. 4 6 24, 4 6 24. ఇక్కడ 6 4తో పోదు కదా, లేదంటే ఎలా చేయొచ్చు, మన 3తో పోతుందా, 10 18, 3తో పోతుంది, 2తో పోతుంది. 6తో చేద్దాం. 6 4s 24, 6 4s 24, 6 1s, 0 0 క్యాన్సర్, 6 4s. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, 100 + 5 105/100 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 441 అంటే 21 స్క్వేర్, 400 అంటే 20 స్క్వేర్, 520s 521s. లెఫ్ట్ సైడ్లో 21/20 ఉంది, రైట్ సైడ్లో కూడా 21/20 ఉంది. n అంటే పవర్, పవర్ ఎంత 2. అంటే ఆన్సర్ 2 years. 2 years అంటే ఎన్ని మంత్స్ 24 months. 1 year అంటే 12 months, 2 years అంటే 24 months. నెక్స్ట్ క్వశ్చన్ చదివి ట్రై చేయండి, ఆన్సర్ నేను చెప్తాను. ఫాస్ట్గా ట్రై చేయండి. నేను మీకోసం ఎంతో కష్టపడి వీడియో చేస్తాను. ఒక ½ hour పీపీటీ రెడీ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ½ hour ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ ఇంకొక ½ hour వీడియో చేస్తాను. ఇంకా ½ hour ఎడిట్ చేస్తాను. ఇంకా ½ hour అప్లోడ్ చేస్తాను. మీరేముంది ½ hour వీడియో చేసేదానికి ½ hour అవుతుంది అనుకుంటారు, కానీ ఒక 30 minutes వీడియో చేసేదానికి మనకి ఎంత టైం పడుతుంది, 1 hour మొత్తం ఎంత టైం పడుతుంది, 2.5 hours పడుతుంది. ఇంకా థంబ్నెయిల్ అవంతా నీట్గా చేసి, ఇంకా హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవంతా నీట్గా చేస్తే ఒక 30 minutes వీడియో చేసేదానికి 3 hours పడుతుంది. ఇంత కష్టానికి నేను మీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, మీరు నాకైతే లైక్ అయితే చేయాలి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఈస్ 28. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేసి బై 2 చేస్తే ఎంత వస్తుంది 28.
ఇక్కడ ఆర్ అంటే రామ్. రహీం రీప్లేసెస్ రామ్. రామ్ ప్లేస్లోకి ఇప్పుడు ఎవరు వస్తారు? రహీం. రహీం ప్లస్ శ్యామ్. యావరేజ్ ఎంత? 26. రహీము శ్యామ్ యావరేజ్ ఎంత? 26. రహీం రీప్లేసెస్ శ్యామ్ అంటే శ్యామ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు? రహీం వస్తారు. రామ్ ప్లస్ రహీం యావరేజ్ ఎంత? 30. యావరేజ్ వచ్చి 30. ఇక్కడ ఏం కనుక్కోవాలా? రెస్పెక్టివ్ ఏజెస్ ఆఫ్ రామ్, శ్యామ్ అండ్ రహీం. రామ్ ఏజ్ ఎంత, శ్యామ్ ఏజ్ ఎంత, రహీం ఏజ్ ఎంతో కనుక్కుందాం. చూడండి, రామ్ ప్లస్ శ్యామ్ ఎంత? 28 into 2 56. నెక్స్ట్ రహీం ప్లస్ శ్యామ్ ఎంత? 26 into 2 52. నెక్స్ట్ రామ్ ప్లస్ రహీం 2 into 30 60. వీటన్నిటినీ యాడ్ చేస్తే 2 times రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ రహీం కూడా ఎన్ని టైమ్స్ వచ్చాడు? 2 times. ఇదంతా యాడ్ చేద్దాం. 56 ఒక 52 108. 108 ఒక 60 అంటే ఎంత వస్తుంది? 168. నెక్స్ట్ 2 8s 2 8s 2 4s అంటే రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ రహీం ఎంత? 84. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ చేయాల్సిన పర్లేదు, ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటే చాలు. ఫస్ట్ రామేజ్ కనుక్కుందాం. రామేజ్ ఎలా కనుక్కోవచ్చు? మనకేమొచ్చింది? రామ్ ప్లస్ శ్యామ్ ప్లస్ రహీం ఎంత వచ్చింది? 84. 84 వచ్చింది. ఇప్పుడు మనం రామేజ్ కనుక్కుందాం. శ్యామ్ ప్లస్ రహీం ఎంత? 52 కదా. శ్యామ్ ప్లస్ రహీం అంటే 52 అంటే రామేజ్ ఎంత? 84లో 52 తీసేస్తే ఎంత వస్తుంది? 32 అంటే రామేజ్ 32. 32 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సేమ్ అదే విధంగా శ్యామ్ ఏజ్ రహీం ఏజ్ కూడా కనుక్కోండి. నెక్స్ట్ క్వశ్చన్. అరుణ్ కుమార్ బాట్ 8 pieces ఆఫ్ టీవీ సెట్స్ ఫర్ 24,000 ఈచ్ అంటే ఒక పీస్ వచ్చి 24,000. సోల్డ్ 8 pieces అట్ టోటల్ ప్రైస్ ఆఫ్ 2,26,560. 8 pieces సెల్లింగ్ ప్రైస్ ఎంత? 226,560. 1 piece సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. 226,560 by 8. 8 2s ఎంత? 16. 16 అంటే 66. 8 8 64. 25. 8 3s 24. 8 2s అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 24,000 ఒక పీస్. ఒక పీస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 28,320. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా కాస్ట్ ప్రైస్ కన్నా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. ప్రాఫిట్ ఎంత? డిఫరెన్స్ వచ్చి 4320. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ ప్రాఫిట్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ కదా. ఫస్ట్ ఏం చేయాలి? మనం బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ మనం ఆఫ్ అయితే చేయాలి. ఆఫ్ చేద్దాం. 7 4s 2 into 4 8. 43 plus 8 minus 7. ఫస్ట్ మనం బ్రాకెట్స్ సింప్లిఫై చేద్దాం. 8 9s 9 into 2.5. 9 into 2.5 మైనస్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ చేస్తే ఎల్సిఎం ఎంత? 9. 3 3s 4 into 3 12. 12 minus 8 4/9. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది? 4/9. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 8 into 1 8. 8 plus 1 9. 9/8. హాఫ్ అంటే మల్టిప్లికేషన్. 9 9 క్యాన్సర్.
4 2s అంటే 1/2 వస్తుంది. ఇదంతా చేస్తే 1/2 వస్తుంది. 2.5 అంటే 5/2. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా డైలీ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఫీజు వచ్చి మంత్కి 1000 రూపీసే. అంటే 1 డేకి ఫీజు ఎంత? 30 రూపీస్ మాత్రమే. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. అది కూడా జూమ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పటికప్పుడే అడగచ్చు. ప్రతి ఒక్కరూ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అలోన్ కెన్ పెయింట్ వాల్ ఇన్ 50 days? ఏ వచ్చి ఎన్ని డేస్లో చేస్తాడు? 50. బి వచ్చి 10 days. సి ఎన్ని డేసో తెలియదు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి పెయింట్ ఇట్ ఇన్ 6.25 days. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోండి. 50, 10, 6.25. 50కి 10కి ఎల్సిఎం ఎంత? 10 టేబుల్లో 50 ఉందా? ఎల్సిఎం వచ్చి 50. ఎల్సిఎం వచ్చి 50. 50ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 1. మీకు ఇది బాగా అర్థం కావాలంటే మన ఛానల్లో 30 days అర్థమెటిక్ కోర్స్ అయితే చేశాను. దాంతో మనం అన్ని అర్థమెటిక్ టాపిక్స్ అయితే చేశాను. టైమ్ అండ్ వర్క్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ 1 డే వర్క్ రాస్తాను. ఇక్కడ నేను టోటల్ వర్క్ని 50 అనుకున్నా. 50ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 1. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 5. 6.25ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 8. 6.25 అంటే 12.5/2. 6.25ని 6.25 ఇంటూ 8 ఎంత? 50 వస్తుంది. చూడండి, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. 1 + 5 అంటే 6. 6కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 2. ఇప్పుడు ఎలా చేసామంటే 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 10. 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 50. సేమ్ అదే విధంగా 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది? 25. అంటే సికి ఎన్ని డేస్ పడుతుంది? 25 days. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రియా బారోడ్ ఏ certain sum at the rate of 12% per annum. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12%. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ కాదు ఇంట్రెస్ట్ ఇచ్చారు. షీ పెయిడ్ 10176 అట్ ద ఎండ్ ఆఫ్ 2 years యాజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ వచ్చి 10,176. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. 2 years అంటే షార్ట్ కట్ ఉంది. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డబుల్ స్క్వేర్. 12కి డబుల్ 24. 12 స్క్వేర్ 144. స్క్వేర్ చేశాక 2 decimals. 144కి 2 decimals అంటే 1.44. అంటే ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చి 25.44. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 10176. క్వశ్చన్లో ఏమడిగారు? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే 100%. రఫ్గా ఎన్ని టైమ్స్? 4 times. రఫ్గా 4 times. 10 into 4 40. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 40,000. ఇక్కడ 4 కన్నా తక్కువే ఉంటుంది. 25 4s 100. 25.44 ఉంది కాబట్టి 4 కన్నా తక్కువే ఉంటుంది. అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? 40,000. నెక్స్ట్ క్వశ్చన్, 5 liters ఆఫ్ మిక్చర్ హ్యాస్ 13% వాటర్ ఇన్ ఇట్. టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది? 5 liters. ఇక్కడ మిల్క్ వాటర్. వాటర్ వచ్చి 13%. మిల్క్ ఎంత? 87. టోటల్ 100 కదా, వాటర్ 13 అంటే మిల్క్ 87. ఇప్పుడు ఎంత వాటర్ యాడ్ చేసాం? 1 liter. 1 liter వాటర్ యాడ్ చేసాం. అప్పుడు మిల్క్ వాటర్ రేషియో ఎంత? అదే కనుక్కోవాలి మనం. మిల్క్ వాటర్ రేషియో కనుక్కోవాలి.
టోటల్ ఎన్ని పార్ట్స్? 100 పార్ట్స్. ఎన్ని లీటర్స్? 5 లీటర్స్. 1 లీటర్ ఎంత? 20 పార్ట్స్ కదా, 5 1s 5 20s. 1 లీటర్ అంటే ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. ఇప్పుడు మనం మిల్క్ వాటర్ రేషియో కనుక్కోవాలి. ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేయలేదు అంటే 87 పార్ట్స్. వాటర్ యాడ్ చేసాం 1 లీటర్. 1 లీటర్ అంటే 20 పార్ట్స్. 13 + 20 అంటే 33. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కాంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.